హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విద్యావాహిని ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే గురుకుల నుంచి రావడం జరిగింది. సో అతి త్వరలో గురుకుల పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఎవరైతే నియామకాలు తీసుకున్నారో వాళ్ళకి సొసైటీల వారీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగబోతూ ఉన్నది. ఈరోజే ఈ ఎంజేపీ సొసైటీ, బీసీ గురుకుల సొసైటీ ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఏంటంటే 19th రోజు, అనగా రేపు 3 వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ఏం ట్రైనింగ్ అంటే, ఎవరికైతే కొత్త వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడానికి సో కొంతమంది స్టాఫ్ని అయితే డిప్యూట్ చేయడం జరిగింది. ఆ డిప్యూట్ చేసిన స్టాఫ్కి 19/6/2024 నాడు 3 మీటింగ్ ఉంటుందండి. మెయిన్ హెడ్ ఆఫీస్లో మీటింగ్ ఉంటుంది. వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సపరేట్ షెడ్యూల్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ సబ్జెక్టుల వారీగా నెక్స్ట్ డే వైజ్ షెడ్యూల్ రిలీజ్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత పోస్టింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది త్వరలో పోస్టింగ్స్ అయితే ఇవ్వబోతున్నారు. సో మీరందరూ మళ్ళీ ఒకసారి ఈ సర్టిఫికేట్స్ అన్ని రెడీగా పెట్టుకొని రెడీగా ఉండండి. షెడ్యూల్ రిలీజ్ కాబోతున్నది. ఈ ఏడాది నుంచే జాబ్ క్యాలెండర్. సో గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ హామీకి అనుగుణంగా ఈ ఏడాది నుంచే జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. యూపీఎస్సీ తరాలో ఏటా రిక్రూట్మెంట్స్ అనేది ఉంటుంది. ఇప్పటికే యూపీఎస్సీ విధానం పైన అధ్యయనం చేయడం జరిగింది. ఇక ఏ ఏడాది ఖాళీలు ఆ ఏడాది భర్తీకి ప్రజాప్రభుత్వం అయితే శ్రీకారం చుడుతున్నది. సో కాబట్టి ఇయర్ వైజ్గా జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా రాని డిఎస్సి షెడ్యూల్, పరీక్షలకు వ్యవధి ఇక నెల రోజులే. సో అందరూ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. సో ఇంకా 1 month మాత్రమే ఎగ్జామ్స్కి టైం ఉందండి. కానీ ఇంకా షెడ్యూల్ అధికారికంగా ప్రకటించలేదు. ఇంతకుముందు July 17 నుంచి ప్రారంభం కాబోతున్నాయని ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించిన షెడ్యూల్ ఇంకా పూర్తి స్థాయిలో రిలీజ్ కాలేదు. సో దానికోసం అభ్యర్థులంతా ఇంకా ఎదురు చూస్తున్నారు. టైం మాత్రం నెల రోజులే ఉంది. కాబట్టి అందరూ పోస్ట్‌పోన్ అవుతుందా, జరుగుతుందా అని ఇంకా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఏదేమైనా పోస్ట్‌పోన్ అయినా లేకపోయినా, పోస్ట్‌పోన్ కాకపోయినా అభ్యర్థులందరికీ ముఖ్య గమనిక ఏంటంటే, మీరందరూ ఏదైతే ప్రిపరేషన్ నడుస్తూ ఉందో ఆ ప్రిపరేషన్‌ని కొనసాగిస్తూ ఉండాలి అండి, ఎక్కడ బ్రేక్ చేయకుండా. సో ప్రతిరోజు మీరు ఒక షెడ్యూల్ ప్రకారము ఈ డేట్ వరకే, July 17 వరకే కట్ ఆఫ్ తేదీగా పెట్టేసుకొని, ఆ కట్ ఆఫ్ తేదీ వరకు మీరు సిలబస్ రివిజన్ అనేది 2 లేదా 3 సార్లు కంప్లీట్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ పోస్ట్‌పోన్ అయితే 10 or 15 డేస్ ఒకవేళ పోస్ట్‌పోన్ అయితే ఆ 10-15 డేస్లో ఇంకొకసారి రివిజన్కి అయితే యూజ్ అవుతుంది. కానీ ఎక్కడ పోస్ట్‌పోన్ అవుతుందనే మీరు న్యూస్తో టైం వేస్ట్ చేయకుండా ఉన్న టైంని July 17 తీసుకొని దాని ప్రకారమే మీ షెడ్యూల్ని ప్లాన్ చేసుకోండి. సో ఏదేమైనా July 17 నుంచే జరుగుతుంది అని అయితే మనం ప్రిపరేషన్ కొనసాగించాలి.